ఈనాటి ముఖ్య అతిథి కొన్ని శతాబ్దాలుగా మాటలకే పరిమితమై ఏనాడు కూడా ఆచరణలో పెట్టనటువంటి ఆచరణ యోగ్యమై అనివార్యమై ఈ ప్రాంత అవసరమై ఎన్ని ధర్నాలు చేసినా రాస్తా రోకోలు చేసినా ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని పనిచేసినా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆ పథకం ద్వారా ఈ ప్రాంతమంతా ఒక మక్తల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే 39,000 ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని అడగంగానే నారాయణపేట్ కొడంగల్ కాదనా మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకంగా పేరు మార్చాలంటే క్షణము కూడా ఆలోచన చేయకుండా మక్తల్లో నీటిని తీసుకెళ్తున్నాం కాబట్టి ఇయాల్సింది ధర్మమే అని మనకు మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాల నామకరణం ఒక్కటే కాకుండా 5,000 కోట్లతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేయాలనుకొని ఒక అపర భగీరథునిలాగా మనకందరికి కూడా మరొకసారి థర్డ్ కాటన్ లాగా మరొక రాజశేఖర రెడ్డి లాగా మనకంతా నీళ్ళిచ్చినటువంటి నీటిచ్చిన దైవం మన ప్రియతమ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నకు అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. అన్నా మేము ఊహించలేదు ఇంత త్వరితగతిన మా ప్రాంతమంతా సుభిక్షంగా మాలో ఉన్నటువంటి ఉట్కూరు మండలం కానీ ఈ నియోజకవర్గంలో సగం నర్వ మండలం కానీ నీళ్లు లేని దుస్థితిలో ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ పక్కలనే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది ఈ కృష్ణమ్మ ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు కిందికి పోతుంది కానీ మా జీవితాలు మక్తల్ కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ ఎప్పుడు కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి ఆచరణ లేక నీళ్లు లేక విలవిలలాడి ఈ ప్రాంతమంతా బతకడానికి బొంబాయికో ఔరంగాబాదుకో పోయేటి మా జీవితాలల్లో వెలుగు నింపి నీళ్ళిచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నేను వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సదా మక్తల్ నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్రం ఇంత అదో పరిస్థితుల్లో ఉన్నా కూడా దాదాపు 5,000 కోట్లతోన ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఈ ప్రాంత రైతులంతా మా వ్యవసాయ యోగ్యమైన భూములు మా జీవనాధారం ఈ భూములే మాకు వేరే ఏమీ లేవంటే వాళ్లను కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ భారతదేశ చరిత్రలో R&Rకి సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గత 10 సంవత్సరాలు ఏ ప్రాజెక్టు కింద కూడా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున రైతుని ఆదుకున్న సందర్భం ఎప్పుడూ లేదు. ఇంకా రాబోయే రోజు చూడము కూడా. అంత పెద్ద ఎత్తున రైతుల్ని కూడా ఆదుకొని వారి భూముల్ని ఖచ్చితంగా వాడుకొని ఈరోజు 1,25,000 ఎకరాలు భూములు తడుపుతున్న రేవంత్ అన్నకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా సహచర మంత్రి పెద్ద మనిషి దామోదర్ రాజనరసింహ గారు ఆయనకు ప్రత్యేకత ఊగ వచ్చి చూసిపోతే ఈ 20 కోట్లతో ఏమి దవాఖాన అవుతుంది 20 కాదు దాదాపు 50 కోట్లు ఇస్తా అని చెప్పి మన మక్తల్కి పెద్ద దవాఖాన ఇచ్చినటువంటి దామోదర రాజనరసింహ గారు అదే మాదిరిగా దాదాపు నేను లెక్కపెట్టిన ఒక రోజు మక్తల్ కంచి నారాయణపేటకు పోయే వరకు దాదాపు 180 గుంతలున్నాయి. ఆ రోడ్డు దాదాపు 40-50 ఏళ్ల కంచి ఎవరు కూడా బాగు చేయలే. అటువంటి రోడ్డుకి శాంక్షన్ ఇప్పించి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి 210 కోట్ల రూపాయల
4 లైన్ల రోడ్ ఇచ్చినటువంటి సీఎం గారికి అదే మాదిరిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకో పెద్ద ఆయన ఈ ప్రాంత వాసి ఈ జిల్లా వాసి మన జూపల్లి కృష్ణారావు గారు ఈ గుళ్ళు గోపురాలకి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రదాత, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా నా సోదరుడు అనిరుద్ రెడ్డి గారు, సీనన్న గారు, వీరపల్లి శంకర్ గారు, మా వంశన గారు, శివసేన రెడ్డి గారు, మా శివబావ గారు, అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులు, అదే మాదిరిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ రాజప్ప గారు, మా పెద్దలు సీతమ్మ గారు, అదే మాదిరిగా జిఎంఆర్ గారు, మా అన్న ఉపేదన గారు, అదే మాదిరిగా రాజు గారు, రాజేష్ గారు, అదే సంజీవన్న గారు, మరి పెద్దలు జితేంద్ర రెడ్డి కొడుకు, మా సోదరులు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా బాలన్న గారు, కోళ్ళ వెంకటేశన్న గారు, ఇతరత్ర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదే మాదిరిగా ఇంత పెద్ద అశేష జనవాహిని ఏమీ లేదు వీని దగ్గర అంటే వీని వెనుక మేమున్నామని ఆ రోజు ఎల్లమ్మకుంటలో టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఇదే రేవంత్ అన్నకు మాటిచ్చి అనార్ సీఆర్ఎన్ గెలిపించి మీకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది మీరిచ్చిన భిక్షనే. మీ ఇచ్చినటువంటి ఓటు ప్రకారంగా వచ్చినటువంటి ఈ అధికారాన్ని మీకెంత సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాత్రింబగలు ఒక్కటి చేసి ఈ ప్రాంతంలో